మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వంటలు ఏం చేసుకుంటున్నాను ఏంటి అనేది కూడా ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉదయాన్నే అయితే ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసేసుకొని అఖిల్కి స్కూల్ పంపించేశాను. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ దోశ అనమాట. దోశ విత్ టమాటా చట్నీ. అఖిల్కి కూడా టమాటా చట్నీ అంటే ఇష్టము. జొన్న దోశ అఖిల్కి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చేసి పంపించేసాను. పంపించేసిన తర్వాత దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసుకొని దేవుని అభిషేకాలు చేసుకోవాల్సిన విగ్రహాలకి అభిషేకం చేసుకొని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను. అంతా రెడీ అయిపోయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి పూలతో అలంకరణ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. మొత్తానికైతే దీపారాధనతో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేశాను అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి జొన్న దోశ అంటే ఇష్టం చెప్పండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచి. రెగ్యులర్గా మనం బియ్యం దోశలు తింటూ ఉంటాం కదా, అలా కాకుండా జొన్న దోశ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే 3 గ్లాసుల జొన్నలు తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు తీసుకుంటాను, సగం గ్లాసు బియ్యం తీసుకొని నానబెట్టేసుకొని మనం నార్మల్ దోశకి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ ఏంటి, మనకి వర్షాలు పడుతూ చల్లగా ఉందనుకోండి, అప్పుడు దానికంటే పెద్ద గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకుంటాం. ఎందుకంటే లోపల మనకు హీట్ అనేటువంటి జనరేట్ అయితే పిండి అనేటువంటి మంచిగా పులుస్తుంది. నైట్ అయితే ఆ దోశ పిండి మిక్సీ పట్టేసుకొని గిన్నెలన్నీ అయితే తోమేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను. పొద్దున లేసాక ఆ దోశకి కాంబినేషన్ అయితే టమాటా పచ్చడి చేసుకున్నాను. అయితే ఫస్ట్ దోశ ఒక్కోసారి సత్తాయిస్తుంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే అనమాట. ఫస్ట్ దోశ సత్తాయించింది. ఫస్ట్ దోశ మనం ఓపికతో తీస్తే మంచిగా వస్తే, ఒకసారి స్కూల్కి టైం అయిపోతుంది హడావిడిగా గీకేస్తాం కదా, అప్పుడు రాదనమాట. ఒక 2 నిమిషాలు ఓపిక పడ్డామనుకొని వచ్చేస్తుంది. దోశ పిండి అయితే మంచిగా పులిసిపోయింది. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని నార్మల్ దోశ పిండికి ఎలా అయితే బ్యాటర్ తయారు చేసుకుంటామో అలా బ్యాటర్ చేసుకొని నేనైతే ఇనుప ప్యానే వాడుతున్నాను. ఇప్పుడు మన చపాతీ వేసుకునే పెంక ఉంటుంది కదా, అదే పెంక మీద నేనైతే దోశలు వేసిన. దానికోసం అయితే మళ్ళీ కాస్ట్ ఐరన్లు అవన్నీ ఏం కొనలే, మన ఇంట్లో ఏది ఉంటే దాన్నే వాడుకోవాలనేది నా కాన్సెప్ట్. దాన్ని వీలైనంత వరకు వాడుకుందాం, ఒకవేళ అది సూట్ అవ్వకపోతే నెక్స్ట్ ఆలోచించుకోవాలి అనేసి. ఆ దోశకి ఆ చట్నీతో పాటు నల్ల కారం పొడి ముందు రోజు చేసింది ఉంది అనమాట. అలా మనం నల్ల కారం పొడి దోశ పైన వేసుకొని కూడా ఆ యొక్క టమాటా చట్నీతో కూడా తినచ్చు, చాలా బాగుంది. ఈ యొక్క నల్ల కారం పొడిని అయితే మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ, లేదంటే మనం ఏదైనా గ్రేవీ కర్రీలో చేసుకున్నప్పుడు కానీ, లేదంటే వేపుర్లు చేసుకున్నప్పుడు పైన చల్లుకోవడం కోసం వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈరోజైతే లంచ్లోకి నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. అయితే నేనైతే అన్నం వంపుకొని చేస్తాను. అన్నం వంపుతాను కదా, ఆ వంపినటువంటి గంజి తర్వాత నేను కుంకుడుకాయ రసంతో జుట్టుకు హెడ్ బాత్ చేసాక కొంచెం కుంకుడుకాయ రసం మిగిలింది, అది కొంచెం ఇంగో పౌడర్ అయితే మొక్కలకి స్ప్రే చేయడం కోసం అయితే కలుపుకున్నాను. అయితే పన్నీర్ కర్రీ ఏం చెప్పాను కదా, పన్నీర్ కర్రీకి బగారా రైస్ ఉంటే బాగుంటుంది. అందుకోసం అయితే నేను అన్నం పంపేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి, కొంచెం సాజీరా వేసేసి అన్నం పంపిన తర్వాత అది ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు అయితే మగ్గిలనిచ్చాను. తర్వాత స్టవ్ బంద్ చేసుకున్నాను. మనకి ఇలా చేసుకుని ఎప్పుడైనా బగారా రైస్ అంటూ తాలింపు అదంతా సినిమా అవసరం లేదు. అన్నం ఉడికేటప్పుడు కానీ, లేదంటే అన్నం పంపేసిన తర్వాతైనా సాజీరా వేసేసి ఉప్పు కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువైతే నెయ్యి ఎప్పుడో ఒకసారి వేస్తాను. తర్వాత దాన్ని ఉమ్మగిలించామనుకోండి, మనకి బగారా రైస్ అయితే అయిపోతుంది. అన్నం దమ్మేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం అన్నం గంజి పంపేసుకున్నాం కదా, అదే గంజిలో కొంచెం ఇంగువ వేసేసుకొని మనం ఆల్రెడీ మార్నింగ్ తలకు పెట్టుకున్నటువంటి కుంకుడుకాయలు కదా, ఆ మిగిలిన కుంకుడుకాయ రసాన్ని వీటన్నిటిని కలిపేసి సాయంత్రం అయితే నేను పైన తీసుకెళ్ళి మొక్కలకైతే స్ప్రే చేసుకుంటాను. దీన్ని ఏమంటే గంజి ఇంగువ ద్రావణం అంటారు. ఈ యొక్క గంజి ఇంగువ ద్రావణం వల్ల మొక్కలకైతే చాలా ఉపయోగాలు ఉంటాయి. నేనైతే రోజు అన్నం వంపుతాను. ఆ వంపినటువంటి గంజిని అయితే అస్సలు పాడేయను. అయితే మొక్కలకి స్ప్రే చేయడానికైనా వాడతాను, లేదంటే మొక్క మొదట్లో వేయడం కోసమైనా వాడతాను. ఈ యొక్క గంజి ద్రావణం అయితే మొక్కలకి చాలా మంచిది. స్ప్రే చేయడం వల్ల, గంజి ఇంగువ ద్రావణం స్ప్రే చేయడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి పిండి నల్లిని అయితే నివారిస్తుంది. పిండి నల్లి అంటే మొక్కల పైన వైట్గా కొంచెం లావుగా ఉంటుంది జొన్న పురుగు లాంటిది, దాన్ని పిండి నల్లి అంటారు. ఇంగ్లీష్లో అయితే మిల్లీ బగ్ అంటారనమాట. దానికోసం అయితే దాన్ని తయారు చేసుకున్నాను.
ఇంకా అది పక్కన పెట్టేసుకొని అన్నం దమ్మేసింది కదా, తర్వాత అన్నం అయిపోయింది, పన్నీర్ కర్రీ కూడా అయిపోయింది. అఖిల్కి అయితే లంచ్ బాక్స్ కల్పించేసి బాక్స్ పెట్టించేసాను. ఇంకా అఖిల్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏమైనా స్నాక్ చేసాము. పిజ్జా చాలా రోజులు అవుతుంది చేయక, పిజ్జా చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. నేనైతే పిజ్జా బేస్ ఇంట్లోనే చేస్తాను, పిజ్జా సాస్ ఇంట్లోనే చేస్తాను, పిజ్జా అంతా కూడా ఇంట్లోనే చేస్తాను. ఈ పిజ్జా అయితే 2 రకాలుగా చేసుకోవచ్చు, అందుకే 2 ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను. కొంతమంది ఏమో ప్లేట్లో పిజ్జా తయారు చేసి దాన్ని పెంక మీద పెట్టేసుకొని కుక్ చేస్తారు. లేదు అంటే గిన్నెకైనా చేసుకోవచ్చు, మనం సర్వప్ప చేసుకున్నట్టు. నాకైతే ఈ ప్లేట్లో చేస్తే దానికైతే డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. మన ఇష్టం, మనకి ఏది కన్వీనియంట్ అంటే అలా చేసుకోవచ్చు. మనం ఏంటంటే పిజ్జా బేస్ కోసం అయితే మైదా పిండిలో ఈస్ట్, కొంచెం చక్కెర, గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఈస్ట్ అనేటువంటి యాక్టివేట్ అవుతుంది. ఆ ఈస్ట్ యాక్టివేట్ అయినటువంటి గోరువెచ్చని నీళ్ళతో మనం మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. అది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది మంచిగా మనకి పులుస్తుంది అనమాట. మనకు బ్రెడ్ తెచ్చుకుంటే పులిసిన వాసన వస్తుంది, అలా వస్తుంది. తర్వాత దాన్ని మనము ఇలా ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని మనము సర్వప్పకు గిన్నెకి ఎలా ఒత్తుకుంటాం పిండి అలా ఒత్తేసుకొని స్పోక్స్తో హోల్స్ చేసుకొని పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి. ఆ పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే చేసాం, అది కూడా చేసుకోవడం ఈజీ అనమాట. పిజ్జా సాస్ కోసం ఆనియన్స్, టమాటా, క్యారెట్ ఈ 3 సమపాలలో తీసుకొని నీట్గా కడిగేసుకొని వాటర్లో కొన్ని వాటర్ వేసేసి కుక్ చేసుకొని అది ఉడికిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టడంలో ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసేసి కుక్ చేసుకోవాలి. అది మంచి దగ్గర పడిన తర్వాత అదే పిజ్జా సాస్ అవుతుంది. అది పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసేసి పైనుండి చీజ్ వేసేసుకొని మంచి సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామంటే ఈజీగా యమ్మీగా ఉండేటువంటి పిజ్జాని అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వెజిటేబుల్స్ నా దగ్గర ఏవి ఉంటే అవి క్యాప్సికము, స్వీట్ కార్న్, క్యారెట్, ఆనియన్, ఒక్కోసారి ఉంటే బీన్స్, బఠానీ అవి కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర ఎగ్ ఉందనుకోండి, ఎగ్ కుక్ చేసింది అయితే ఉడకబెట్టింది అయితే సన్నగా కట్ చేసైనా వేయచ్చు, తురిమైనా వేసుకోవచ్చు. లేదంటే ఎగ్ని కుక్ చేసి స్క్రంబుల్డ్ ఎగ్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. లేదంటే చికెన్ను కూడా మనము ఫ్రై లాగా చేసి ముక్కలు కట్ చేసి అలా అయినా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం, పైన టాపిక్స్ ఏవి కావాలంటే వేసుకోవచ్చు. ఇలా నేను పిజ్జా చేశాను, వాళ్ళ నాన్నైతే కట్ చేసేసి పీసెస్ చేసేసి అందరికీ ఇచ్చేస్తున్నాం. ఈ విధంగా మనం ఇంట్లోనే హెల్తీగా ఫుడ్ని తయారు చేసుకున్నాం అనుకుని చాలా హ్యాపీ. దీంట్లో అన్హెల్దీ ఏంటంటే మైదా పిండి ఒక్కటే.